జరగమని వాళ్ళు కూడా మిక్స్ అవుతారు. శ్రీహర్షారెడ్డి రేడియాలజిస్ట్గా యశోద హాస్పిటల్లో 3 months నుంచి అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. ఆన్ 3rd of this month ఈవినింగ్ ఆయన వారికి 6:30కి బయటకు వెళ్ళడం జరిగింది. తర్వాత అతని రూమ్ కానీ హాస్పిటల్ కానీ రాలేదు. నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు అతని రూమ్మేట్స్ డాక్టర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలా ఆయన బయటకు వెళ్ళిపోయాడు, మరి రూమ్ కానీ హాస్పిటల్ కానీ రాలేదు, మరి ఫోన్లో కూడా కాంటాక్ట్ కావడం లేదు అని దానిపైన మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం, మరి దర్యాప్తు చేపట్టడం జరిగింది. 4th నాడు తన ఫాదర్ అరౌండ్ 6:30 పోలీస్ స్టేషన్ రావడం, అంటే నేటివ్ ఆఫ్ నున్నా గ్రామము కృష్ణా జిల్లా. సో ఆయన ఇక్కడ వచ్చేసి ఇలా పొద్దున 6:30 అరౌండ్ 6:30 ఒక కాల్ వచ్చింది వాళ్ళ అబ్బాయి నుంచి, డాక్టర్ శ్రీహర్షరెడ్డి ఫోన్ నుంచి. బట్ వాయిస్ వాజ్ వెరీ పీపుల్, అంటే చాలా వీక్గా ఉంది వాయిస్. ఏదో అమ్మ నాన్న అట్లా అన్నాడు, క్లారిటీ లేదు. అలాగే మళ్ళీ 2-3 సార్లు ల్యాండ్ లైన్ కూడా సేమ్ ఫోన్తో ఫోన్ చేయడం జరిగింది. తర్వాత ఫోన్ లేదు. ఆన్ ద సేమ్ డే 4th ఈవినింగ్ అరౌండ్ 5:50 PM ఇంకో కాల్ వచ్చింది మా ఫాదర్ లక్ష్మారెడ్డి. అందులో ఏమన్నారంటే, మీ అబ్బాయి మా అమ్మాయితో దొరికాడు, మీ అబ్బాయి కావాలంటే 50 లక్షలు ఇవ్వాలి అని డిమాండ్ చేయడం జరిగింది. ఇతను ఫర్దర్ ఎక్కడ ఏంటి అనే లోపల ఫోన్ పెట్టేశారు. సో ఆ విషయాన్ని మరి పోలీసులకు చెప్పడం జరిగింది. సో ఇందులో ఇమీడియట్గా డిఫరెంట్ ఒక 5 teams ఫామ్ చేసి ఇంక్లూడింగ్ టాస్క్ ఫోర్స్ దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా టీమ్స్ నూజివీడు, ఈ నున్నా గ్రామము నూజివీడు ప్రాంతాన్ని కూడా పంపడం జరిగింది. అక్కడ 7th నాడు మరి శ్రీహర్షారెడ్డిని వాళ్ళు అబ్డక్టర్స్ వ్యవస్థలు వదిలేయడం జరిగింది. సో ఈ యొక్క అక్యూజుల గురించి, నేరస్తుల గురించి మరి అక్కడే ఉండి ఈ ముగ్గురు, అందులో టోటల్ అవుట్ ఆఫ్ 5 అక్యూజ్డ్ 3 అక్యూజ్ని ముగ్గురు నేరస్తులను పట్టుకోవడం జరిగింది. ఇందులో మెయిన్ అక్యూజ్ శ్రీనివాస్ రెడ్డి, ఇతను కూడా నున్నా గ్రామం. ఇతను కూడా కొంత పొలము ఇల్లు ఉన్నాయి. డిస్టెంట్గా రిలేటివ్ కూడా అవుతాడు, బంధువు అవుతాడు ఈ డాక్టర్ శ్రీహర్షరెడ్డి వాళ్ళ ఫాదర్ లక్ష్మారెడ్డికి. కాకపోతే ఇతనికి దురలవాట్లు, తాగుడు, ఉమనైజింగ్, గ్యాంబ్లింగ్ ఇవన్నీ ఉండడం వల్ల ఎక్కువ అప్పులు చేయడము, అప్పుల్లో ఉండిపోయాడు. సో ఈ అప్పులు తీర్చడానికి కోసం అని, అప్పులు ఎలాగైతే చేయాలో తీర్చడానికి వాళ్ళ ఊరు గ్రామస్తులే ఇంకో శివయ్య అన్నాడు, ఇతను
లేబర్ ఇతనితో పాటే ఉంటాడు. అతని సహాయం, అలాగే దుర్గారెడ్డి ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైటెక్ సిటీలో. అలాగే మురళి ఇతని పక్క గ్రామము, నున్నాకు పక్క గ్రామము. అలాగే రాజు ఇతను కూడా ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తాడు. సో వీళ్ళ సహాయంతో ఈ యొక్క ప్లాన్ ఒక 1.5 month బ్యాక్ ప్లాన్ చేసుకున్నాడు. ఎందుకంటే వీళ్ళ ఫాదర్ కూడా భూములు ఉన్నాయి, ఇతను డాక్టరు, మరి ఇతన్ని కిడ్నాప్ చేస్తే మనం అనుకున్న పైసలు వస్తాయని చెప్పేసి ఈ ప్లాన్ చేయడం జరిగింది. సో ఈ 3వ తారీఖు కంటే ముందు కూడా 2 times ఈ శ్రీనివాసరెడ్డి ఈ యశోద హాస్పిటల్ రావడం జరిగింది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు హాస్పిటల్ అతను ఉండే రూము ఇవన్నీ కూడా ఒకసారి చూసుకొని వెళ్ళారు. సెకండ్ టైం వచ్చి ఇతనితో మాట్లాడి పరిచయం చేసుకొని అతను తీసుకెళ్ళి ఎల్బీ నగర్ అక్కడంతా కూడా తీసుకెళ్ళారు. బార్ కూడా బార్ అండ్ రెస్టారెంట్ కూడా తీసుకెళ్ళి అక్కడ కొద్దిగా డ్రింక్స్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే అదే రోజు కిడ్నాప్ చేద్దాం అనుకున్నారు. అంటే 15-20 days ప్రయర్ టు 3rd. కానీ అప్పటికే ఈ మన శ్రీహర్షరెడ్డి వీరితో ఉన్నప్పుడే వాళ్ళ భార్య నుంచి కాల్ రావడం జరిగింది. కాల్ వచ్చిన తర్వాత వాళ్ళు మరి ఇదేమన్నా తెలిసిపోద్దామని చెప్పేసి ఆ రోజు ఆ కిడ్నాప్ ప్లాన్ మానుకున్నారు. సో అగైన్ దే ప్లాన్ ఆన్ 3rd ఈవినింగ్ వచ్చారు, ఫోన్ చేశారు. తెలిసిన వ్యక్తే కదా అని అతను బయటకు రావడము. బయటకు రాగానే వెనుక సైడ్లో కార్ పెట్టుకొని ఉన్నారు. ఈ 3 వ్యక్తులు కూడా కార్లో ఉన్నారు, శివయ్య, మురళి, రాజు. ఇతను ముందు సీట్లో కూర్చోబెట్టుకున్నారు. శ్రీనివాసరెడ్డి ఏదైతే ఈ కొత్త కారు i20 అనేది ఈ పర్పస్కే కొన్నారు. సో దాన్ని కూర్చోబెట్టుకొని ఎల్బీ నగర్ పైగా హయత్ నగర్, పెద్దంబర్పేట వరకు వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత కాల్స్ ఫ్రమ్ హిస్ వైఫ్. అక్కడ కూడా ఏదో మరి కాల్స్ వచ్చినాయి, ఈ కిడ్నాప్ పైన అపాయింట్మెంట్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే ఇది ప్రతిసారిగా అవుతుంది, వద్దులే అని చెప్పేసి అతని చేతులు వెనుక పట్టుకొని కాలువలో కూర్చోబెట్టి విజయవాడ నున్న గ్రామానికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మరి ఇతని డాక్టర్ ఫోన్ ఏదైతే ఉందో దాన్ని మరి అది మనకు ఇక్కడే ఉన్నట్లు వస్తుంది. వీళ్ళేమో విజయవాడ వెళ్ళిపోయారు, బట్ ఆ లొకేషన్ అంతా ఇక్కడ వస్తాము. అంటే మిస్లీడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. దీనికి ప్రధాన కారకుడు ఇప్పుడు ఏదైతే ఉన్నాడో దుర్గారెడ్డి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతనికి ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఆ ఫోన్ ఇచ్చేసారు. డాక్టర్ ఫోన్ అతనికి ఇచ్చేసి వాళ్ళు విజయవాడ వెళ్ళిపోయారు, నున్నా గ్రామం. ఇతను ఫోన్ తీసుకొని ఇతను గాయత్రి యూసుఫ్ కూడా దగ్గర ఉంటాడు, జూబ్లీహిల్స్. సో అందుకోసమే మనకు ఇవన్నీ కూడా లొకేషన్ ఇక్కడ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇతను ఏం చేశాడు, అదే ఫోన్ నుంచి మరి ఫాదర్కు కాల్ చేశాడు హర్ష. అదేలా సాధ్యమైందంటే ఇప్పుడు ఇతని ఫోన్ నుంచి వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఈ శివయ్యకి, మురళికి ఫోన్ చేశాడు. ఫోన్ కలిపి డాక్టర్ ఫోన్ కూడా ఆన్ చేశాడు. ఆ మురళి ఫోన్ నుంచి హర్షను మాట్లాడించాడు, దాన్ని ఫోన్ పైన పెట్టాడు ఇలా. సో ఈ వాయిస్ దాంట్లో వెళ్ళి ఫాదర్కి వెళ్ళడం జరిగింది. సో అందుకని వాయిస్ క్లారిటీ లేదు. సో పొద్దున ఏదైతే మాట్లాడాడో 6:30 AM అది ఈ రకంగా చేశాడు అనమాట. సో అంటే ఈ ఫాదర్కేమో హర్ష నెంబర్ వదిలింది, అతనేమో మురళి ఫోన్ నుంచి ఫోన్ చేశాడు. ఇతనేమో ఈయన 2 ఫోన్లు పెట్టుకొని అది కాల్ వాయిస్ ట్రాన్స్ఫర్ చేశాడు ఫాదర్. అందుకని ఆ వాయిస్లో క్లారిటీ లేదు. తర్వాత ఈవినింగ్ 4th ఈవినింగ్ ఇతను దుర్గారెడ్డి ఇక్కడ నుంచి బయలుదేరి సూర్యాపేట వరకు వెళ్ళాడు. అక్కడ వెహికల్ పాడైపోయింది.
ర్యాన్సమ్ కాల్. నేను ఇట్లా వెంకట్ గౌడ్ మాట్లాడుతున్నా. మీ అబ్బాయి మా అమ్మాయితో దొరికాడు. 50 లక్షలు డబ్బులు ఇవ్వాలి, అప్పుడు వదులుతామని ఆ ఫోన్ చేసేసి స్విచ్ ఆఫ్ చేసి అగైన్ మిస్లీడ్ ద ఏజెన్సీ ఆ ఫోన్ అక్కడ పడేసి మనం విజయవాడ. సో ఆ ఫోను మనకు సబ్సిక్వెంట్ ఇన్వెస్టిగేషన్లో అక్కడ మన సూర్యాపేట దగ్గరలో దొరకడం జరిగింది. సో ఇదంతా కూడా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని మరి వీళ్ళు ఆపరేట్ చేశారు. మనకి డూకేట్ పని కిడ్నాప్ ఫర్ ర్యాన్సమ్. సో దీంట్లో మరి 5 days మరి అందరూ కూడా ఏసీపీ సోమేశ్వరరావు, అలాగే ఇన్స్పెక్టర్ అండ్ మనోజ్, సుదర్శన్, సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ ఆనంద్, చాదరగట్ ఇన్స్పెక్టర్ జావేద్, ఇంకా టీమ్ టీమ్ మెంబర్స్ with the assistance of the task force, Chaturvedi, additional DCP and SI. మరి ఈ యొక్క కిడ్నాపింగ్ డాక్టర్ను క్షేమంగా తీసుకురావడం, అందుకు బాధ్యులైన నేరస్తులను అవుట్ ఆఫ్ 5 పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మరి జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది. And the good work done by all the officers of mine is appreciated and will be rewarded suitably. Thank you. Sir, Durgareddy, sir. సార్ ఎవరెవరు చెప్పరా సార్? ఎవరెవరు? ముగ్గురు. ఎప్పటి నుంచి ప్లాన్ వేసుకున్నారు? ఎన్ని రోజులు ప్లాన్ వేసుకొని 20 days నుంచి. 20 days నుంచి. ఇక్కడెక్కడ చెప్పారు? తెలిసిన ఫోన్ చేశాడు. ఆయన ఫాదర్ ఫ్యామిలీ అయితే సికింద్రాబాద్ చేశారు. ఆ బేసిస్ మీద నేను వచ్చి మాట్లాడాను. మా ఫాదర్ గురించి రమ్మని చెప్తే 5 minutes అని చెప్పి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ యాక్సెప్ట్ పీపుల్ నేను డ్రాప్ చేస్తానని చెప్పి తీసుకెళ్ళాను. నాకు పని ఉంది 5 minutes అయితే ఓకే అంటే సరే. తర్వాత వేరే చాలా స్టోరీస్ చెప్పాడు. తర్వాత నాకు దాటేసాడు. అక్కడ కంటిన్యూ వెళ్ళిపోతా ఉన్నాయి టువర్డ్స్ విజయవాడలో. తర్వాత సడన్గా నాకు మొబైల్ చూస్తూ ఉంటే షాప్ వచ్చింది. షాప్లో మొబైల్ వదిలేసాం. తర్వాత వాళ్ళు మేడంకి వైర్తో లాగేశారు, చేతులు కట్టేశారు. తర్వాత మాస్క్ వేశారు, మంచిగా తిప్పేశారు, చూడకూడదు. తర్వాత నేను వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేశాను అన్నమాట, నన్ను ఏం చేయగలను. తర్వాత టువర్డ్స్ విజయవాడకు తీసుకెళ్ళి తర్వాత ఇక్కడ డైవర్ట్ చేశారు. అది నాకు సరిగ్గా అర్థం కాలేదు. బట్ ఆ లైటింగ్లో కొంచెం మాస్క్ నుంచి కొంచెం కనపడుతుంది ఉంది. విజయవాడ బోర్డ్స్ అనేది పెద్దగా కనపడుతున్నాయి. అందుకని రోడ్స్ సూర్యపేట దాటేసి అటు వెళ్తా ఉన్నాం. తర్వాత ఎక్కడికో దానిలో కొంచెం కన్ఫ్యూజ్ చేసి ఎక్కడికో రోడ్డు సైడ్ రోడ్కి చాలా 10-15 kilometers దూరంలో తీసుకెళ్ళి ఒక కొండ దగ్గరికి అక్కడ ఒక షెడ్ ఉంది. అక్కడ నన్ను పెట్టేసి తాగుతో కట్టేసి వెనకాల కాలు పెట్టేసి కొంచెం టార్చర్ చేశారు, ఫిజికల్ టార్చర్ చేశారు అని అడిగారు. మా దేశం ఆయన కూడా చనిపోయాడు. తర్వాత నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీకు కూడా అట్లాగే జరుగుతుంది అని చెప్పి చాలా భయపెట్టి ఫిజికల్ టార్చర్ చేశారు, మెంటల్ టార్చర్ చేశారు. తర్వాత నేను అక్కడే ఆరోగ్యంలో ఉన్నాను. తర్వాత మళ్ళీ వేరే షిఫ్ట్ చేశారు. కార్లో తిప్పారండి. కార్లో
తర్వాత ఫైనల్ రోజున వాళ్ళకేదో కాల్ వచ్చింది, చాలాసేపు డిస్కస్ చేశారు. నన్ను దాంట్లో కొంతమంది నన్ను రిక్వెస్ట్ చేశారు, నన్ను మా పేరు చెప్పొద్దు, కాల్ పట్టుకుంటామని కాల్ పట్టుకున్నారు. తర్వాత నన్ను మూసిపేట దగ్గర కాల్ వదిలేశారు. అక్కడ నుంచి నేను మా ఫాదర్ కాల్ చేసి పక్కన ఏసీపీ సార్ ఉంది, నేను ఏసీపీ సార్తో మాట్లాడాను. ఏసీపీ సార్ వెంటనే వేరే వాళ్ళు కాల్ చేసి నన్ను పికప్ చేసుకోమన్నారు. తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏసీపీ సార్ దగ్గర ఉన్నాను. ఆయన కంట్రోల్, ఆయన ఆధ్వర్యంలో ఉన్నాను నేను ఇప్పుడు దాకా. అంతేనండి. తర్వాత నేను మనీ డిమాండ్ చేశానండి. కొట్టేసి మనీ ఇవ్వకపోతే చంపేస్తాము, శ్రీనివాస్ రెడ్డిని ఎట్లా చంపారో ఎట్లా చంపామో అట్లాగే చంపేస్తాము అని చెప్పారు. నాకు చాలా భయం వేసింది. చంపిన శ్రీనివాస్ అది మా ఫాదర్ బాగా సెన్సిటివ్ కదా, మా మదర్ ఫాదర్ సెన్సిటివ్. నేను కాల్ చేయను, మా అంకుల్ కాల్ చేస్తాను, ఆయన చెప్తారు మీకు మాట్లాడతారు అని చెప్పాను. అట్లా ఇచ్చాను, నెంబర్ కాల్ చేశాను. హత్య చేశానని చెప్తారు. అలాగే ఒక ఎడ్యుకేషన్ ఉన్నది, మీరే ఇంటెన్షనల్ గా మిమ్మల్ని యశోద హాస్పిటల్ తీసుకెళ్ళిన వాళ్ళు చంపకుండా నూనెవేడి దగ్గర బైక్ పైన వదిలిపెట్టలేదండి, కారు వదిలిపెట్టారు. అంటే ఇంటెన్షనల్ మీరే వాళ్ళతో తొలిడే డబ్బు కోసం చేశారని ప్రధానంగా 5 days చూపిస్తున్నారు. అదేం లేదండి, దట్ ఈస్ ఆల్. You want to establish your own diagnostic center. That's why you have created this drama. There is education. This is very wrong. I was having good property, and the only reason I am buying good property. By only of doing all these things. Why I will do? Not of doing all these things. Not of fish. यशोदा हॉस्पिटल मलकपेट डॉक्टर श्री हर्षा रेड्डी काम कर रहे रेडियोलॉजिस्ट। वो शाम में 6:30 बजे हॉस्पिटल से बाहर गए, फिर वापस नहीं आए। रूम को नहीं गया, फिर हॉस्पिटल भी नहीं आए। उसका रूममेट्स डॉक्टर हेमा वो 4 तारीख को दोपहर में पुलिस स्टेशन में एक कंप्लेंट दिया, ऐसा ही हॉस्पिटल से गया, फिर वापस नहीं आया। एक मिसिंग केस रजिस्टर करे, फिर बाद में इन्वेस्टिगेशन टेकअप करे। तो डॉक्टर श्री हर्षा रेड्डी फादर लक्ष्मण रेड्डी ये मुन्ना गांव में रहते हैं, कृष्णा डिस्ट्रिक्ट। तो शाम में 6:30 बजे पुलिस स्टेशन में आए थे। 4 आके बताए कि सुबह 6:30 बजे हर्षा रेड्डी ने, इसका बेटा ने कॉल किया। उसमें अम्मा नाना बोले, वॉइस क्लैरिटी नहीं है। ऐसे ही 2-3 बार फ़ोन करे, फिर बाद में फ़ोन कट ऑफ हो गया। इवनिंग शाम में 5:50 PM और एक कॉल आया था लक्ष्मण रेड्डी को। उसमें वो कॉल करने वाला आइडेंटिफाई करे, मैं वेंकट गौड़ हूँ, आपका बच्चा हमारा लड़के से मिला है, वो हमारे पास है, उसको छोड़ने के लिए 50 लाख देना। वो फ़ोन करके रखती है। तो ये बात बताने के बाद 5 टीम्स बनाए थे डिफरेंट एंगल्स में। कृष्णा डिस्ट्रिक्ट after making